తెలంగాణ ప్రయోజనాల కోసం కేసీఆర్ గారు తప్ప ఇంకెవరున్నారు అనుకున్నాం. కానీ ఈ మధ్యకాలంలో కొందరు విమర్శిస్తూ ఉన్నారు. కొందరు స్వార్థ రాజకీయాలతోటి కేసీఆర్ అసలు వచ్చిన తర్వాత ఏం జరగలే, సారు మారిపోయాడు, మరమనిషి అయిపోయాడు స్వయాన వాళ్ళ కుటుంబకులే ఆరోపించిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళకు చాలామందికి విమర్శిస్తానికి అవకాశం వచ్చింది. అంటే అభిప్రాయ భేదాల గురించి ఇంకేదన్నా విమర్శిస్తే పర్వాలేదేమో, కానీ చివరికి కాళేశ్వరం విషయంలో కూడా విమర్శలు చేసింది కవిత గారు. అయినా పర్వాలేదులే, సరే ఈర్ష్యాద్వేషాల మధ్యనో సరే ఆమెకి ఏదైనా అనిపించి అందుండవచ్చని, కానీ ఏకంగా కేసీఆర్ గారి మీదనే దాడి చేసి కేసీఆర్ గారు ఉద్యమకారులు కూడా ఏం చేయలే, ఏం పీకి కట్టలు కట్టాడని అడగంగానే తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ ప్రేములకు గుండె కరుక్కుపోయింది, తలుక్కుపోయింది. ఆమె వాక్యాల ఆధారంగా చేసుకొని చాలామంది అవాకులు చవాకులు పేరుతుంటే ఇంకొక నిదర్శనం బయటకు వచ్చింది. అదేమిటంటే తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినటువంటి వేముల వీరేశం గారి భార్య స్వయాన పుష్ప గారు అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. తెలంగాణకు కేసీఆర్ కాక ఇంకెవరుంటారు దిక్కు అని స్పష్టంగా వివరంగా తెలంగాణ కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం, అమరవీరుల కోసం, ఉద్యమకారుల కోసం కేసీఆర్ ఏం చేసిండో ఉదాహరణతో సహా చెప్పింది. ఆమె చెప్పిన నిజాలు వినైన తర్వాత కవితక్క గారేనేమి, ఆమె వాచకం మాట్లాడుతున్నటువంటి ఆమెతో ఎవరైతే మాట్లాడిస్తున్నారో వారు తెలుసుకోవాల్సిన నిజాలు ఉన్నాయి. వాటేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చూడండి, అమరవీరులకు ఉద్యమకారులకు కేసీఆర్ అండా దండ అని ఎవరంటున్నారు? తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే, నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం భార్య గారు వేముల పుష్ప గారు చెప్తా ఉన్నారు. ఏమిటంటే తెలంగాణ ఉద్యమకారులకు ఏం చేశాడు కేసీఆర్, తెలంగాణ అమరవీరుల కోసం ఏం చేశాడో అని ఉదాహరణగా తనొక ప్రైవేట్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఉదాహరణగా చెప్పింది. దీనికి ఈ పుష్పలత గారికి లాల్ సలాములు చెప్తున్నాం, ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాం. అక్క మీ చేపట్టి, మళ్ళొకసారి చెప్తున్నాను, పుష్ప గారు మీ చేపట్టి లేదా మీలాంటి వారు మీలా కొంతమంది వల్ల తెలంగాణ వచ్చిన తర్వాత కొంత నష్టపోయింది. అదేమిటంటే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ పాలనాతలలో అప్పుడు మీ వారు అయినటువంటి వీరేశం గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొన్ని అపవాదులు అనుకోవచ్చు, కొన్ని నిజాల వల్ల, కొంత అరాచకాల వల్ల ఓడిపోవాల్సి వచ్చింది. అలాగే నెక్స్ట్ టర్మ్లో కూడా అలాంటి కొంతమంది ఎమ్మెల్యేల వంటి వలన, అంటే ఇక్కడ ఎమ్మెల్యేలు స్థానిక ఎమ్మెల్యేలు చేసినటువంటి పొరపాట్ల వలన ఓడిపోతే ఏకంగా కేసీఆర్ గారికి మెజార్టీ రాకుండా అధికారం పోయింది. తెలంగాణ ప్రయోజనాలకు దూరం పోయి తెలంగాణ అంటేనే ద్వేషించేటువంటి వ్యక్తులకు పాలన చేతను ఇవ్వాల్సి వచ్చింది. ఆ పరిస్థితుల కారణం ఇలా మీలాంటి వాళ్ళు కొందరు, మీరు కూడా ఒక కారణమయ్యారు. కానీ ఈరోజు నిజం చెప్పారు, తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరు కష్టపడారు, అందుకే మిమ్మల్ని మీరంటే గౌరవిస్తున్నాం. ఇక్కడ పుష్ప గారు ఏం చెప్పారో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కాపీ రైట్స్ వస్తాయి కాబట్టి మనం ప్రైవేట్గా ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఒక ప్రైవేట్ వీడియో ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడిన వాక్యాలు ఒకసారి విందాం. ఉద్యోగం రానులకు లిస్టు పెట్టి అడిగిన, నేను అన్నం పెట్టినాక లిస్ట్ అడిగిన, సార్ ఒక 16 మందికి ఉద్యోగం రాలేదు, జైలు కూడా పోయి వచ్చిన పిల్లలు వాళ్ళు చిత్రహింసలు అనుభవించిన అంతా చూపించిన. చాలా ప్రేమగా ఉంటుండొచ్చు నాకు అప్పుడు, చాలా స్పేస్, ఫోన్ మాట్లాడేంత కూడా పక్కన కూర్చోబెట్టుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు అందరూ ఉన్నారు మన పాత ఇంట్లో. విన్నాడు, చెప్పమ్మా అంటే విని చెప్పిన. మరి నీ ఉద్యోగం అన్నాడు. అంటే ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరు, ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రి గారు అందరు ఉన్నారు, వీడు కూడా ఉన్నాడు, ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరు. చెప్పండి ఆమె ఉద్యోగం ఏమైంది, ఆమెది ఏమైంది అని అన్నాడు. ఆమె పేరు ఎందుకు ఇచ్చింది, ఆమె పేరు ఎందుకు రాసుకుంది అన్నాడు. ఫస్ట్ లిస్ట్లో రాలేదా పేరు అంటే ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరు. నేనే దగ్గర పోయి నాకు లెటర్ వచ్చింది కానీ చింపేసారు సార్ అని చెప్పిన. నీకు తెల్ల బట్టలు ఇచ్చింది, ఇప్పుడు మీటింగ్కు చందుపట్ల చెరువు కాడికి వచ్చింది సార్. చూసారా, అంటే తెలంగాణ ఉద్యమకారులకు నియామక పత్రాలు, సహాయ పత్రాలు, అంటే కళాకారులకు కళారంగంలో ఇచ్చారు, కొందరికి ఇంకో రంగంలో ఇచ్చారు. ఏదో రకంగా అమరవీరులకు, మీకు తెలుసో తెలియదు, అనఫిషియల్గా అమరవీరుల కుటుంబానికి ఎంతో చాలా నగదిచ్చి కీలకమైన వ్యక్తులకు ఆర్థిక సహాయం, విద్యా సహాయం, ఫీజులు,
పెళ్ళిళ్ళకి ఎంత సహాయం చేశాడో, గుప్తదానం చేశాడో మీకు తెలియదు. అంతకన్నా ఎక్కువ చేశాడు. అయితే ఇక్కడ పుష్ప గారు చెప్తుంది ఏమిటి, ఈమెకు కూడా ఉద్యోగ నియామక పత్రం ఇస్తే కింది స్థాయి అంటే అక్కడ హైదరాబాద్లో పైన ఉన్నట్టు సీఎం ఆఫీసులో కేసీఆర్ గారు ఓకే చేసిన లిస్టులో పేరున్న లెటర్ వచ్చిన కింది స్థాయి రాజకీయ నాయకుల కకృతికి ఈమె ఉద్యోగంలోంచి లిస్టులోంచి పేరు తీసేశారట. బహుశా మరి తీసేస్తే ఎమ్మెల్యేనే కదా, ఎమ్మెల్యే రికమెండేషన్ నడుస్తుంది కదా, మా పేరు ఎందుకు తీసేసారంటే బహుశా తీసేశారేమో. తీసేసిన తర్వాత పేరు ఎంటర్ చేస్తే వేముల వీరేష్ ఎమ్మెల్యే గారు ఆయన భార్యకు ఉద్యోగం ఇప్పించుకున్నారు అని అపవాదం వస్తుందని చెప్పేసి ఆయన పోరాడి ఉండకపోవచ్చేమో. ఆయన కరెక్టే కావచ్చు. ఇక్కడ మనం చర్చించాల్సిన అవసరం అంటే కేసీఆర్ గారి పై స్థాయిలో ఏదైనా చేస్తే కింది స్థాయిలో ఏ విధంగా దుర్వినియోగం జరిగింది, ఏ విధంగా అవినీతి జరిగింది, ఏ విధంగా అపప్రాధులు మోసాడు. అంటే అమరవీరులకు కేసీఆర్, ఉద్యమకారులకు కేసీఆర్ సహాయం చేసిన కింది స్థాయి నాయకుల కకృతుల వల్ల వాళ్ళకి ఎక్కడో అక్కడ కొంతవరకు అన్యాయం జరిగి ఉండవచ్చు, కొందరు పేర్లు ఎక్కకపోవచ్చు, ఇంకొందరికి అసలే సహాయం అందకపోవచ్చు, వాళ్ళని రాజకీయం చేసి వాళ్ళని లిస్టు లేకుండా చేసి ఉండవచ్చు. వాళ్ళు అంటే ఒక 5% 4-5 ఉంటుండవచ్చు. అయినా కూడా చాలాసార్లు హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారు ప్రస్తావన వచ్చిన ప్రతిసారి మీరు ఇంకెవరున్నా కూడా మళ్ళీ మేము ఇస్తానికి సిద్ధంగా ఉన్నాం, కింది స్థాయిలో అవకతవకలు మమ్మల్ని నేరుగా కలవచ్చు అంటే కూడా అందరికీ సహాయాలు చేశారు. అయినా కూడా కొంత దిక్కున జరిగి ఉండకపోవచ్చు, కానీ దాన్ని చేసి అసలు కేసీఆర్ ఉద్యమకారులకు ఏం చేయలేదు, ఏం పీకి కట్టలు కట్టాడు, ఏం సాధించాడని స్వయాన కవిత గారు అనడం చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఇట్లాంటి పుష్ప గారిని చూసి కవిత గారు సిగ్గు తెచ్చుకోవాలి. ఇలాంటి అక్కలు కావాలి మనకు, అలాంటి దొంగక్కలు మనకు అక్కర్లేదు. పలికే చిలక పలుకులు పలికే ఇంకెక్కడో బహుశా మరి గాంధీ భవన్లో ఉందో ఇంకెక్కడుందో మరి తెలియదు, ఆ రిమోటు మరి ఢిల్లీలో ఉందో ఎక్కడ ఉందో తెలియదు. ఆ చిలక మాత్రం కొన్ని కొత్త పలుకులు పలుకుతూ ఉంది. ఆ పలుకుల అక్క ఈ పుష్పక్క లాంటి వాళ్ళని చూసి కనీసం కళ్ళు తెరవాలి, జ్ఞానం తెరవాలి, జ్ఞానోదయం జరగాలని కోరుకుందాం. ఇంకా చెప్పింది మన పుష్ప గారు, సార్ అప్పుడు నీకు నాకు అన్నం పెట్టిందాడా, ఎగిరింది నీతో పాటు ఎగిరిందాడా, మళ్ళీ నీకంటే ముందే ఉరికొచ్చి ఇప్పుడు నీకు నాకు ఇక్కడ ఛాయ్ ఇస్తుంది, నీకు అన్ని చూసుకుంటుందిగా, ఇల్లాల పాత్ర అన్ని పోషించిందిగా, ఆమెను పాటలు పాడవద్దనే హక్కు మీకు లేదు. ఆమె బతుకున్నంత వరకు పాట పాడుతుంది. మన ఇంట్లో ఇదే టీపాయ్, ఇట్లాంటి టీపాయ్ మీద కూర్చొని ఆ 16 మందితో పాటు నాకు కూడా లెటర్ ఇచ్చి, నాకు కూడా సంతకం పెట్టి లెటర్ ఇచ్చి, అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి పోయింది ఇంట్లో, మన ఇంట్లో. చూసారా, ఈరోజు కూడా 30,000 జీతంతో ఉంది. ఆ ఉద్యమకారులకు ఇచ్చేటువంటి ఆ ఉద్యోగ కల్పనలో ఎక్కడో ఆమె విధులు నిర్వహిస్తుంది. ఇలా పుష్ప గారే కాదు, చాలామంది ఆల్రెడీ ఉద్యమకారుల్లో ఉన్నటువంటి నిస్సాహితులకు ఎంతో రకంగా సహాయం చేశారు. ఏదైనా సహాయం చేయకపోతే ఇక్కడ స్పష్టంగా మళ్ళీ చెప్తున్నాను, సహాయం అందని వాళ్ళు ఉంటే కింది స్థాయి రాజకీయ నాయకులు కుట్ర కావచ్చు, లేదా వాళ్ళ యొక్క త్యాగం కానీ వాళ్ళ యొక్క విధానం కానీ పైదాకా వెళ్ళి ఉండకపోవచ్చు. లేదా వాళ్ళు జనరల్గా ఏం చేస్తారంటే, మనకి ఇప్పుడే కాదు, భారతదేశ స్వతంత్రం వచ్చినప్పుడు కూడా పెన్షన్లు ఇచ్చింది ఎవరికి ఇచ్చారంటే ఉద్యమం చేసిన వాళ్ళకే కాదు, కేవలం పోలీస్ కేసు, ఎఫ్ఐఆర్ నమోదులు అవి ఒక ప్రామాణికం పెట్టుకుంటారు. తప్పదు, ఎందుకంటే అందరికి ఇవ్వాలి అంటే కన్సల్టేషన్ ఏ విధంగా చేయగలుగుతాం అనేది ఒక పెద్ద సమస్య. కాబట్టి మనం కూడా అర్థమయ్యే భాషలో సింపుల్గా చెప్పాలంటే, ప్రభుత్వ పథకం ఏమైనా రావాలంటే ప్రధానమైన అర్హత ఏంటి, ఒక వైట్ రేషన్ కార్డు ఉండాలి అని ప్రామాణికం చేస్తారు. ఆ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళంతా కూడా పేదవాళ్ళేనంటే మనకు తెలుసు దాంట్లో ఎంత స్వచ్ఛత ఉందో. సో కానీ అయినా కూడా వైట్ రేషన్ కార్డే ప్రామాణికంగా తీసుకొని ఇస్తా. అలాగే కొన్ని సందర్భంలో ఈనాడు ఉద్యమకారుల విషయంలో చూసుకున్నా, నేటి స్వాతంత్ర పోరాట విద్యం పెన్షన్ల విషయకున్నా కొంచెం అపవాదం ఏంటి అంటే, కొందరికి న్యాయం జరగలేదు అనేది ఉంటుండవచ్చు. ఆ గ్యాప్ అంత మాత్రాన కేసీఆర్ ఏమో పీకలేదు అని చెప్పడం అనేది న్యాయం కాదు, ధర్మం కాదు. ఖచ్చితంగా కేసీఆరే చేయలేకపోతే, మరొకసారి స్పష్టంగా చెప్తా, కేసీఆరే చేయలేకపోతే ఇంకెవరు చేస్తారు, ఇంకెవరు దిక్కు తెలంగాణకు, అది మాత్రం ఆలోచించండి. ఖచ్చితంగా ఏదైనా జరిగితే, పొరపాటు జరిగితే దిద్దడానికి ఖచ్చితంగా ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా ఉద్యమకారులకు న్యాయం చేకూరుస్తారు. ఈనాటి పుష్పవ గారి వాక్యతోటి ఖచ్చితంగా కవిత లాంటి వాళ్ళు కళ్ళు తెరవాల్సి ఉంది. అవాకులు పెవాకులు పేరేటువంటి ఏదైతే కాంగ్రెస్ వాదులు ఉన్నారో, ఏదైతే మోడీ భక్త బృందం ఉందో, స్పష్టంగా ఆత్మవిమర్శన చేసుకొని కేసీఆర్ని విమర్శించే ముందు 1కి 4 సార్లు ఆలోచించాలని చెప్పి మనవి.